అందరికీ నమస్కారం అండి. ఒక వీడియోలో 3 ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. పూర్తిగా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు కనుక మెయిన్ రోడ్డుకు దగ్గరగా చూస్తున్నట్టయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది అండ్ ప్రైస్ చూసినట్టయితే అందుబాటు ప్రైస్లో ఉంది. సో టోటల్ ఫ్లాట్ కాస్ట్ 33 లక్షలు అండి. 33 లక్షలు. సెకండ్ ఫ్లోర్లో ఉంది. రీసేల్ ఫ్లాట్ అండి. సుమారు 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్. బట్ ఫ్లాట్ కండిషన్ చాలా బాగుందండి. సెకండ్ ఫ్లోర్లో ఉంది. పడమర ఫేసింగ్ ఫ్లాట్. సో పైకి రావడానికి లిఫ్ట్ ఉంది. లోపల వుడ్ వర్క్ చేస్తుంది. ఎస్ఎఫ్టీ అంతా కలిపి 900 ఎస్ఎఫ్టీ. లోపల ప్లింత్ ఏరియా 730 ఎస్ఎఫ్టీ. అన్డివైడెడ్ షేర్ 33 గజాలు. లిఫ్ట్ ఉందండి. ఇదొక బెడ్రూమ్. సో ఇదో బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. లొకేషన్ ఎక్కడంటే విజయవాడ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ లొకేషన్. ఆంధ్రప్రభ కాలనీ లొకేషన్ బాగుంటుంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇదంతా కిచెన్ ఏరియా. సో 33 లక్షల బడ్జెట్లో మనకి ఈ 2 BHK ఫ్లాట్ అందుబాటులో ఉంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన బాల్కనీ, ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో చూశారు కదండి, ఇదంతా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. టోటల్ వాల్యూలో అప్ టు 80% లోన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. మీరు లో కాస్ట్లో G+1 ఇండివిజువల్ హౌస్ కొనాలని చూస్తున్నట్టయితే డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే G+1 ఇండివిజువల్ హౌసు 27 లక్షల బడ్జెట్లో సేల్కి ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది. ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది. ఇంటికి ప్లాన్ ఉందండి. కన్స్ట్రక్షన్ పూర్తయ్యి సుమారు 3 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 42 గజాల్లో ఈ హౌస్ అయితే ఉంటుందండి. 42 స్క్వేర్ యార్డ్స్. విజయవాడ రాజీవ్ నగర్ లొకేషన్లో సేల్కి ఉన్న ప్రాపర్టీ అండి. ఈ పోర్షన్లో వరుసగా 3 గదులు ఇవ్వటం జరిగింది. పైన కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. ప్రతి నెల అద్దెలు వచ్చే ఇల్లు కొనాలని మీరు చూస్తున్నట్టయితే మీకు ఉపయోగపడే ప్రాపర్టీ అండి. నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను. ఉత్తరం ఫేసింగ్లో ఈ హౌస్ ఉంటుంది. విజయవాడ రాజీవ్ నగర్ లొకేషన్. అంతా క్లియర్ టైటిల్, రిజిస్టర్డ్ ప్రాపర్టీ. లోన్ సదుపాయం ఉందండి. టోటల్ వాల్యూ 27 లక్షల్లో అప్ టు 80% వరకు లోన్ వస్తుంది. సో చూశారు కదండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన పోర్షన్, పైన ఫ్లోర్లో పోర్షన్ ఇదే విధంగా అయితే ఉంటుంది. సో స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. G+1 ఇండివిజువల్ హౌసు.
ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తానండి. G+1 ఇండివిజువల్ హౌసు, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి హౌస్ అండి. స్థలం కొని ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేయించుకున్న హౌస్ అండి. ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంది. సో కార్ ఇంటి ముందు పార్క్ చేయొచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 2 years అవుతుంది. 2 years ఓల్డ్ ఇండివిజువల్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉంటుంది. నేను మీకు పైన ఉన్న పోర్షన్ చూపిస్తానండి. పడమర ఫేసింగ్ ఇండివిజువల్ హౌసు, విజయవాడ ఉడా కాలనీ లొకేషన్లో మనకి ఈ హౌస్ అవైలబుల్గా ఉందండి. సో రేట్ అయితే బాగా రీజనబుల్ రేట్లో ఉంది. అందరికీ అందుబాటు బడ్జెట్లో ఉన్న G+1 హౌస్ అండి. ఇన్ కేస్ మీరు రెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన మంచి అద్దెలు వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ ఈ పోర్షన్ చూడండి, ఇదంతా హాలు. మొత్తం 75 గజాల్లో కట్టిన G+1 ఇండివిజువల్ హౌసు, 75 స్క్వేర్ యార్డ్స్ అండి. పడమర ఫేసింగ్ హౌసు, వుడ్ వర్క్ కూడా చేసింది. నెక్స్ట్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. 75 గజాలు, హాల్, సింగిల్ బెడ్రూమ్, కిచెన్, వాష్ ఏరియా, ఈ టైప్లో డిజైన్ చేసినటువంటి పోర్షన్ ఇదంతా. చాలా బాగుందండి హౌస్ కండిషన్. త్వరపడండి. అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి చూడాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇదంతా కిచెన్ ఏరియా, విజయవాడ ఉడా కాలనీ లొకేషన్. దగ్గరలో వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా ఉంటుందండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ హౌస్ ఉంది. సో కింద పోర్షన్ ఇదే విధంగా ఉంటుంది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ 54 లక్షలండి. 54 లక్షల బడ్జెట్లో మీరు ఈ హౌస్ని సొంతం చేసుకోవచ్చు. త్వరపడండి, ఇల్లంతా బాగుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.